నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొత్త మద్యం విధానం ఖరారు చేసిన ప్రభుత్వం 3396 దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించొద్దు. అవినీతి కేసుల విచారణలో వేగం పెంచాలన్న సీఎం. నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు పవన్. రేపు స్వామి దర్శనానంతరం ప్రాయశ్చిత దీక్ష విరమణ. విజయవాడలో వరదతో ప్రభుత్వ బడులకు తీవ్ర నష్టం. పాడైన ఆర్వో ప్లాంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న తుది విడత పోలింగ్. 7 జిల్లాల్లో ప్రశాంతంగా ఓటింగ్. రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 12 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుండటంతో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా ఖరారు చేయనుండగా 12 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు వెలువనున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానికి 2 లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలాన ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్సులు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్స్ దారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాల విధానం గడువు సోమవారంతో ముగిసింది. అయితే కొత్త దుకాణాలు ఏర్పాటయ్యే వరకు వీటినే కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం 4 స్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు. తొలి ఏడాది 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా లైసెన్స్ రుసుమును నిర్ణయించారు. రెండో ఏడాది ఈ రుసుములపై 10% చొప్పున పెంచి వసూలు చేస్తారు. ఏటా 6 విడతల్లో లైసెన్స్ రుసుము చెల్లించాలి. రీటైల్ వ్యాపారం చేసే లైసెన్స్ దారుకు 20% మేర మార్జిన్ ఉంటుంది. నగరపాలక సంస్థల్లో మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాల్ని మోడల్ స్టోర్స్ కు అప్గ్రేడ్ చేసుకునేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి 5 లక్షల చొప్పున అదనంగా లైసెన్స్ రుసుము చెల్లించాలి. ప్రస్తుతం నోటిఫై చేసిన 3396 మద్యం దుకాణాలకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. లైసెన్స్ రుసుము ఏడాదికి ₹1 కోటి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన విధి విధానాలు విడిగా ఖరారు చేయనున్నారు. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా పెంచిన మద్యం ధరల్ని కూటమి ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్ ₹99కే లభించేలా నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించగా ఇప్పుడు 6కు కుదించారు. కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయనున్నారు. దీని ద్వారా వచ్చే 100 కోట్లను గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపే చర్యలకు, వ్యసన విముక్తి కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించనున్నారు. గీత కార్మికులకు కేటాయించిన 340 దుకాణాలకు 2-3 రోజుల్లో విధి విధానాలు ఖరారు కానున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు బస్టాండు, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీల్లేదు. లీలామహల్, నంది సర్కిల్, అలిపిరి, ఎస్పీఆర్ఆర్ ఆసుపత్రి, స్విమ్స్ వరకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన దర్యాప్తుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మద్యం, గనులు, ఫైబర్ నెట్ కేసు సహా వివిధ కేసుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఆదేశించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడితే ఉపేక్షించొద్దన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమీక్షించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నమోదైన కేసుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సహా ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూకబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చించారు. ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాల వ్యవహారం సహా గనుల శాఖలో ఇసుక తవ్వకాల్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం వంటి అంశాలపైన సీఎం అధికారులతో చర్చించారు. గనుల అక్రమాలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు మద్యం కుంభకోణంలోనూ విచారణ జరుగుతోందని సీఐడీ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి సహా మరికొందరు ఈ అక్రమాల వెనుక ఉన్నారని, వాటిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పినట్లు తెలిసింది. మదనపల్లెలో రెవెన్యూ కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టిన కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని సీఎం అధికారుల్ని ఆరా తీశారు. ఈ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు సమాచారం. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాల్ని ప్రజల ముందుకు తెచ్చేలా విచారణ, దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. నిందితులందరికీ కోర్టుల్లో శిక్ష పడేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. వరద బాధితులందరికీ ప్రభుత్వ సాయం చేరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యలను పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. సచివాలయంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం సాంకేతిక కారణాల వల్ల ఆర్థిక ప్యాకేజీ అందని బాధితులకు తక్షణం సమస్యను పరిష్కరించి ఖాతాల్లో నగదు జమ చేయాలని ఆదేశించారు. ఆధార్ సీడింగ్ లేకపోవడం, బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ కాకపోవడం, సిబ్బంది తప్పుడు వివరాలు నమోదు చేయడం సహా వివిధ కారణాలతో చాలా మందికి ప్రభుత్వం అందించిన వరద సాయం నిలిచిపోయింది. ఇలాంటి వారందరి సమస్యలను తక్షణం పరిష్కరించి వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమీక్షించిన సీఎం ఇప్పటి వరకు అందిన సాయం, లబ్దిదారుల సమస్యలు, ఫిర్యాదులపై చర్చించారు. మొత్తం 602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి గాను ఇప్పటి వరకు 588.59 కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వివరించారు. ఇందులో 301 కోట్లు పంట నష్టం పరిహారం కింద రైతులకు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన మొత్తం ఇళ్లు, షాపులు మునిగి ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారంగా అందిస్తున్నామన్నారు. 97% మంది లబ్దిదారుల ఖాతాల్లో పరిహారం జమైందని తెలిపారు. 22,185 మంది లబ్దిదారులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా నగదు జమ కాలేదని అధికారులు సీఎంకు వివరించారు. బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అవ్వకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్గా లేకపోవడం, ఇతర వివరాలు సరిగా లేకపోవడంతో పరిహారం సొమ్ము లబ్దిదారుల అకౌంట్లలో జమ కాలేదని అధికారులు వివరించారు. పరిహారం జమకాని లబ్దిదారులు తక్షణమే బ్యాంకులకు వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేయాల్సిందిగా ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందాలని, ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండడానికి వీల్లేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని, వాటిని పరిశీలించి అర్హత ఉంటే ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం నాటికి అన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో పరిహారం పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. వాహనాలకు బీమా చెల్లింపు, రుణాల రీషెడ్యూల్, అర్బన్ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ వంటి అంశాలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విజయవాడ వరదలతో ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అందించిన సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది. ఆర్వో ప్లాంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి పనికిరాకుండా పోయింది. ఇటీవల భారీ వర్షాలకు విజయవాడలో వరద కారణంగా కొన్ని పాఠశాలల్లో మనబడి మన భవిష్యత్తు పనులకు ఆటంకం ఏర్పడింది. వరదకు కొన్ని రోజుల ముందే సిమెంటు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర సామాగ్రి ఆయా పాఠశాలలకు చేరాయి. ఇటీవలి వర్షాలకు వరద నీరు ముంచెత్తడంతో ఆ సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది. సిమెంట్ బస్తాలు దాదాపు 10 రోజులకు పైగా వరద నీటిలో నానిపోవడంతో ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఒక్కొక్కటి 1,00,000కు పైగా విలువ చేసే డిజిటల్ ప్యానెళ్లు సైతం నీటిలో తడిచిపోవడంతో ఉపాధ్యాయులు వాటిని ఆరబెట్టే పనిలో పడ్డారు. వరదలు రాకముందు 3 నెలల ముందు మాకు 650 బ్యాగులు వచ్చినాయి, సిమెంట్ బ్యాగ్స్. దాంట్లో చాలా వరకు వాడిగా మిగతా 300 బ్యాగులు మాత్రం మరి వచ్చిన వరద కారణంగా కిందున్న బ్యాగ్స్ తడిచిపోయి ఆ యొక్క
ఆ తడిని పై బ్యాగులు కూడా పీల్చుకుని మొత్తం పై భాగం ఉన్న మొత్తం అన్ని బ్యాగ్స్ కూడా 300 బ్యాగులు కూడా గడ్డకట్టిపోవడం అనేది జరిగింది. వరదలు రావడానికి ఒక 20 రోజుల ముందు 640 సిమెంట్ బస్తాల దాకా రావడం జరిగింది. మరి అనూహ్యంగా మొత్తం కూడా కింద మీరు చూస్తున్నారు దాదాపు 3/4 వాటర్ లెవెల్ వచ్చేసింది. కాబట్టి ఒక 540 బస్తాల దాకా సిమెంట్ వేస్ట్ అయిపోయింది. అడిషనల్ క్లాస్ రూమ్స్లో బిగించేటటువంటి ఫ్యాన్స్, ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ దాదాపు ఒక 20 ఫ్యాన్లు దాకా నీళ్ళల్లో తడిసి నీళ్లు కారుతున్నాయి. మరి ఎలక్ట్రికల్ సామాను వైరింగ్ అయితేనేమండి, లేక పైప్స్ ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన మిస్సిలెస్ మెటీరియల్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా టోటల్గా నీళ్ళల్లో దాదాపు 1 వీక్ దాంట్లో ఉండిపోవడం జరిగింది. ఇక విండోస్, డోర్స్ ఇవైతే మాత్రము కంప్లీట్గా డ్రెంచ్ అయిపోయి ఉన్నాయి. అవి ఎంతవరకు వినియోగంలోకి వస్తాయనేది మాత్రం పూర్తిగా పరీక్ష చేస్తే గానీ తెలియనటువంటి పరిస్థితి. మనబడి మన భవిష్యత్తు కింద ఎన్టీఆర్ జిల్లాలోని 587 పాఠశాలల్లో కొత్త భవనాలు, మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్రస్తుతం 2వ దశ పనులు జరుగుతున్నాయి. సింగ్నగర్ పరిసర కాలనీల్లో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు సంబంధించిన సిమెంటు తడిచిపోవడం, ఇసుక కొట్టుకుపోవడంతో ప్రస్తుతానికి పనులు నిలిచిపోయాయి. బిగించడానికి సిద్ధంగా ఉన్న ఆర్వో ప్లాంట్లు తడిచి పనికి రాకుండా పోయాయి. ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు, తలుపులు, కిటికీలు, ఇతర వస్తువులు నీటిలో తడిసి పాడయ్యాయి. అయితే ఈ నాడు నేడు కింద గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ కిటికీలు, తలుపులు అనండి, బాత్రూమ్కి సంబంధించినటువంటి పింగానికి సంబంధించినవి, అదేవిధంగా ఫ్యాన్లు ఇచ్చారు. ఐఎఫ్ఈ ప్యానల్స్ వచ్చాయి. వీటిలో ఈ అనుకోకుండా జరిగిన ఈ విపత్తులో, వరదల్లో హెచ్ఎం రూమ్లో ఉన్న అన్ని ఫైల్స్తో పాటు నాడు నేడుకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మునిగిపోయాయి. ఐఎఫ్ఈ ఫ్యానులు వచ్చి ఒక్కొక్కటి 1 లక్ష రూపాయల ఫైన్ ఉంటుంది. అలాంటివి 10 ఫ్యానల్స్ ఇక్కడ మునిగిపోయాయి. అలాగే విద్యార్థులు ట్యాబ్స్ ఉన్నాయి, స్కూల్లో ఉంచి విద్యార్థులు ఉపయోగిస్తారు, అవి కూడా అన్నీ మునిగిపోవడం జరిగింది. వాటిని క్లీన్ చేసాము, అవి కొన్ని పనిచేస్తున్నాయి. ఇది బుడమేరుని ఆనుకొని ఉండటం వలన, మా ప్రహరీ గోడ పక్కనే బుడమేరు ఉండటం వలన తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. 16 ఫ్యాన్లు మొత్తం కూడా మేషర్ కూడా చెక్ చేశారు, ఒక్క ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు. ఐరన్ డోర్స్ అయితే మాత్రం పైన కవర్స్ తీసేసి ఎండలో పెట్టడం జరిగింది. అది కాకుండా మిగతా డోర్సు, మిగతా ఎక్విప్మెంట్ అయితే మాత్రం కంప్లీట్ పనికిరాదు. 200 ట్యాబులు నష్టమైనవి నాడు నేళ్ళు. ఈ ట్యాబులు 30 లక్షలు కాకుండా కనీసం ఇంకొక 30 లక్షల రూపాయలు నుండి 50 లక్షల రూపాయల వరకు నాడు నేడుకు సంబంధించిన నష్టం జరిగి ఉంటుంది. మెటీరియల్ పాడైన సామాగ్రి వివరాల్ని ఉన్నతాధికారులకు ఉపాధ్యాయులు అందజేశారు. తిరిగి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నవరాత్రుల సందర్భంగా తిరుమల సహా అమ్మవారి ఆలయాలు కిక్కిరిసిపోతుండటంతో ఆయా ప్రాంతాలకు 6100 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అంతేకాదు ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలకు మినహాయింపు ఇచ్చి టికెట్ ఛార్జీలపై ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు ఆర్టీసీ సిద్దమైంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీపై 10% రాయితీ అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవి ఆలయాలు సహా పలు పుణ్యక్షేత్రాలకు అదనపు బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 3వ తేదీ నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో అప్పటి నుంచి బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 6100 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ సిద్దం చేసింది. ఈ నెల 4 నుంచి 11 వరకు 3040 బస్సులు ఏర్పాటు చేయగా ఈ నెల 12 నుంచి 20 వరకు 3060 బస్సులు నడపనుంది. విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి సహా వివిధ ప్రాంతాల నుంచి అదనపు బస్సులు నడవనున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు సహా పొరుగు రాష్ట్రాలకు నడిచే బస్సుల్లోనూ ప్రభుత్వ సూచనల మేరకు సాధారణ టికెట్ల ధరలే ఆర్టీసీ వసూలు చేయనుంది. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదనపు బస్సులు సమీకరించుకుని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బస్టాండ్స్ లో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి డిపో పరిధిలోనూ అదనంగా బస్సుల్ని సిద్దంగా ఉంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. జిల్లా కేంద్రాల నుంచి విజయవాడకు 1100 బస్సులు నడపనున్నారు. బస్సుల్లో ఫోన్ పే, గూగుల్ పే సహా క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. వీటితో పాటు ప్రత్యేక బస్సుల్లో రాను పోను ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జీలో 10% రాయితీని ఇవ్వనున్నారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరిగే అన్ని అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సుల్లో టికెట్పై 10% ప్రత్యేక రాయితీ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దసరా ఉత్సవాల గురించి మేము వినూత్నంగా అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతూ మా సిబ్బందిని
బస్సుల్ని అన్నిటి పోల్ నుంచి విజయవాడకి మన కనకదుర్గమ్మ వారి దర్శనం కోసం కానీ వచ్చే వాళ్ళకి కానీ రిటర్న్ ట్రాఫిక్ కూడా మేము పకడ్బందీగా అన్నిటి పోల్ నుంచి కూడా వెహికల్స్ ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కూడా ఈ లైటింగ్ అన్నీ నైట్ టైం కూడా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళ గమ్యస్థానం వెళ్ళటం కోసం వాళ్ళని సిద్ధంగా ఉండేట్టుగా అన్నిటి పోల్ నుంచి కూడా బస్సులు పూల్ చేసుకుని వాళ్ళ గమ్యస్థానానికి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ కోసం ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఎన్ని బస్సులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాని గురించి ఈ రిజర్వేషన్స్ ఓపెన్ చేసాం. ఆ రిజర్వేషన్ బట్టి ఎన్ని బస్సులైనా ఇతర డిపో నుంచి పూల్ చేసుకుని ప్రయాణికులు గమ్యస్థానం చేసడానికి రెడీగా ఉన్నామండి. ఏదైనా కానీ స్పెషల్ ఫేర్ అంత మొదల రోజుల్లో గత కాలంలో 1.5 ఫేర్ వసూలు చేసేవాళ్ళం. అటువంటిది లేదండి. నార్మల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్స్ప్రెస్ ఫేరే, ఏసీ బస్ అయితే ఏసీ బస్ ఫేరే, కానీ అదనపు ఫేర్ మాత్రం వసూలు చేయమండి. ఈ సందర్భంగా ఆర్టీసీ కల్పిస్తున్నటువంటి ఒక గొప్ప సదవకాశం ప్రయాణికులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. హైదరాబాదు బెంగళూరు సెక్టార్లో 10% రాయితీతోటి ఏ విధంగానైనా ప్రయాణం చేయొచ్చు. 10% ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఎప్పుడంటే ఆదివారం నాడు అయితే ఇటు నుంచి డిస్కౌంట్ ఉండదండి, మిగతా అన్ని రోజుల్లో ఉంటుంది. శుక్రవారం నాడు డౌన్ ట్రాఫిక్ అటు నుంచి కన్సెషన్ ఉండదు, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ. ముఖ్యంగా ప్రయాణికులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బస్టాండ్ అనేది పరిశుభ్రంగా ఉంచడం కోసం అందరూ తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులొస్తారని అంచనా వేసిన ఆర్టీసీ ఈ నెల 4 నుంచి 12 వరకు తిరుమల తిరుపతి మధ్య ప్రతిరోజు 1930 ట్రిప్పులు తిప్పేలా ఏర్పాట్లు చేసింది. గరుడ సేవ సహా ఈ నెల 8, 9 తేదీల్లోనూ 2714 ట్రిప్పుల్ని తిప్పనున్నారు. ప్రజలకు దూరంగా పరదాల మాటిన పర్యటనలు సాగించిన ముఖ్యమంత్రిని గత 5 ఏళ్లలో చూస్తే ఇప్పుడు జనం మధ్యకు నిర్భయంగా వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించే ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ప్రజా సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకోవడమే కాదు, రోజుల వ్యవధిలోనే వాటిని పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తమ ఊరికి వచ్చిన తర్వాత గ్రామం దశే మారిపోయిందని ప్రకాశం జిల్లా మద్దిరాలపాడు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలన అంటే 4 గోడల మధ్య సమీక్షలు నిర్వహించడం కాదని, ప్రజాక్షేత్రంలోకి వెళితేనే వారి సమస్యలు తెలుస్తాయని సీఎం చంద్రబాబు గట్టిగా నమ్ముతారు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆయన ఏదో విధంగా ప్రజల మధ్యనే ఉండేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో సీఎం పర్యటన అంటే ఉండే బారికేడ్ల ఏర్పాటు, పరదాల మాటు పర్యటనలకు భిన్నంగా గ్రామ ప్రజలతో నేరుగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 5 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ పూర్తిగా మార్చేందుకు నిధులు మంజూరు చేశారు. గ్రామంలో రహదారులు, కాలువల నిర్మాణానికి 5.10 కోట్లు మంజూరయ్యాయి. శ్మశాన వాటికలో సౌకర్యాల కల్పనకు 80 లక్షలు, షాదీఖానా, ప్రహరీ గోడ నిర్మాణానికి 23 లక్షలు, గ్రామంలో తాగునీటి సౌకర్యాల కల్పనకు 93 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఒక్క గ్రామంలోని సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టనుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలనే మా గ్రామస్తులు, పంచాయతీ పాలక వర్గం తరపున సర్పంచ్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా గ్రామ సమస్యలు అన్నీ కూడా తీసుకువెళ్ళటం జరిగింది. దానికి వారు స్పందించి వెంటనే ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీ రహదారులన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చేదానికి, దానికి 2 వైపులా సైడ్ కాలువలు కట్టేదానికి 5,15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మంచినీటి సమస్యను తీర్చేదానికోసం 93 లక్షల రూపాయలు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు గారు మా గ్రామానికి విచ్చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఈ గత 4 సంవత్సరాల్లో మా గ్రామంలో ఏం అభివృద్ధి పనులు జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో మా గ్రామము ఎంత అణగారిపోయింది. అంత అపరిశుద్ధ వాతావరణంతో పోల్స్ అన్ని వంగిపోయి ఎంత ఘోరంగా ఉంటే పలానా వర్గం వాళ్ళకే ఇచ్చారు కానీ మిగతా వర్గం వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మా బాధలన్నీ మంత్రివర్యులు గారికి మేము విజ్ఞప్తి చేశాము. దానికి మంత్రివర్యులు గారు మేము అన్నీ చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అంటే గుమ్మడి సాయిబాబా గారు ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి సర్వే చేసి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా సార్ కృషి చేస్తున్నారు.
ఊరి సమస్యలే కాక వ్యక్తిగతంగానూ లబ్ధి చేకూరిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో నాగులుప్పలపాడుకు చెందిన దివ్యాంగుడికి 3 రోజుల్లోనే ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందజేశారు. పూరిపాకలో ఉంటున్న గీత కార్మికుడికి ఇంటి పట్టాతో పాటు ఇంటిని కూడా సీఎం మంజూరు చేశారు. మరో లబ్ధిదారుడికి పెండింగ్ ఇంటి బిల్లు మంజూరు చేశారు. ప్రభుత్వం కార్యక్రమంలో నా సమస్యలు మొత్తం చెప్పుకోగానే వెంటనే 3 రోజుల్లో ఆ వీల్ చైర్ అనేది అతనికి ఉండాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. వెంటనే వాళ్ళు కూడా అధికారులు కూడా జాయింట్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ డిజేబుల్డ్ ఏడీ గారు కానీ అందరూ సహకరించి 3 రోజుల్లో హైదరాబాద్ నుంచి కంపెనీ నుంచి తెప్పించి 95,000 రూపాయల కాస్ట్ అండి అది. వెంటనే అది ఇప్పించి నన్ను ఈ విధంగా కొంచెం ధైర్యంగా బతికేటట్టు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇల్లు లేదు సార్, మాకు 20 సంవత్సరాలు మేము వచ్చి ఇక్కడికి మాకు ఇల్లు లేదని అన్నాం. ఇల్లు ఎమ్మటే శాంక్షన్ చేసి ఎమ్మటే పట్టకాయితం ఇవ్వటం జరిగింది. మాకు గీత కార్మికులు అని చెప్తే ఆ లైసెన్స్ చూసి చదివిండు, ఈ సమస్యలు ఇట్టామని చెప్పిండు. చిన్న వయసులో షుగర్ వచ్చింది సార్ అని చెప్పినాం. చెప్తే మా పిల్లలకు కూడా న్యాయం చేసిండు. మా ఇంటికి వచ్చి ఇల్లు లేకుంటే ఇల్లు కూడా రాసి అమ్మటే ఇచ్చిండు. ఒక బ్యాంక్ షాప్ కూడా కేటాయించి మా పేరు మీద ఇచ్చిండు, సీన్ పేరు. నాకు ఎన్నికలు చెప్తున్నాం. ఆ సార్కు చాలా ఆదుకున్నాడు మమ్మల్ని. ఆయన చాలా అదృష్టం మాకు అనిపించింది. ఒక దేవుడు మా ఇంటికి వచ్చిండు అని అనుకున్నాం. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లుకి లోన్ ఇచ్చారు ఫస్ట్. అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు. 2 బిల్లులు వచ్చినాయి. మిగతా వైసీపీ హయాంలో రావాల్సిన బిల్లులు రాలేదు, మా ఆగిపోయినాయి. మొన్న బాబు గారు వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి అవ్వటం వల్ల మళ్ళీ బాబు గారు మా ఇంటికి రావటము, మా సమస్యలు తెలుసుకోవటము, మాతో మాట్లాడటము, మా సమస్యలన్నీ నేను తీరుస్తానని మాకు చెక్ ఇచ్చారండి. మాకు రావాల్సిన బిల్లు చెక్ రాసి ఇచ్చారు బాబు గారు. మా పిల్లలిద్దరిని చదివిస్తామన్నారు. అయితే బాబు గారు సోలార్ పెట్టడం జరిగింది. సార్ బాబు గారు మా ఇంటికి రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి పేదింటి వాళ్ళకి ఇంటికి రావటం అంటే చెప్పేదేమో సార్. ఇంకా పర్యటనలు అంటే ప్రచార ఆర్భాటాలు కావు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నిరూపించారని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లో తుది విడత పోలింగ్ జరుగుతోంది. 3వ విడతలో 7 జిల్లాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. జమ్మూ ప్రాంతంలోని జమ్మూ, ఉధంపూర్, సాంబా, కథువా, ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా, బందిపుర, కుప్వారా జిల్లాలోని 40 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగ్ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో 61.38%, రెండో విడతలో 57.31% పోలింగ్ నమోదైంది. మూడో విడత మరింత ఎక్కువ శాతం ఓటింగ్ చేయించేందుకు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో మనుషుల ప్రాణాలు తీస్తున్న చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. కతనియా ఘాట్లోని ధర్మాపూర్ బోఝా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి వేళ చిరుతను బంధించేందుకు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బంధించిన చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇటీవల బహ్రాయిచ్లోని ఓ గ్రామంలో 40 ఏళ్ల రైతును చిరుత చంపేసింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు తీవ్రంగా యత్నించారు. మరోవైపు ఈ ఏడాది మార్చి నుంచి బహ్రాయిచ్లోని పలు గ్రామాల్లో 6 తోడేళ్లు చేసిన దాడుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే 5 అటవీ సిబ్బంది బంధించారు. మిగిలిన తోడేలు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.